జోగి రమేష్ అంటే ఎవరికి తక్కువ తెలుసు? ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఈ ప్రపంచంలో మొత్తం కూడా. గూగుల్ తల్లికి ఒకటి అడగాల, సగం ఆంధ్ర సగం చైనా అంటే జోగిగాడు అని బయట తీస్తారు. ఆ జోగిగాడు గురించి మాట్లాడటానికి అంత సినిమా ఉన్నవాడైతే కాదు. వాడు ఏంటంటే కులం కార్డ్ అంటుంది. నిన్న వాళ్ళ ఆవిడ ఏదో మాట్లాడుతుంది, మేము బీసీలం కాబట్టి మాకు ఇట్లా చేశారు, మాకు అట్లా చేశారని. ఏమ్మా, నీ భర్త చేసిన అరాచకాలకి, నీ భర్త చేసిన రౌడీజంకి, నీ భర్త చేసిన మాఫియా పనులకి నీ భర్త ఈరోజు కూడా ఇప్పుడు కూడా స్టిల్ ఇది కల్తీ మందు తెప్పించి తయారు చేపించి గవర్నమెంట్కి చెడ్డ పేరు తేటని కూడా ఇంత చేస్తుంటే, మొన్న పనికి మారిన ఎదవవాడు జోగిగాడు వచ్చి అమ్మవారి మీద అక్కడికి వెళ్ళి పై గుడి మీద వెళ్ళి ప్రమాణం చేస్తున్నాడు. ఇట్లని దొంగ ప్రమాణాలు కాబట్టే అమ్మవారు 36 గంటలు కూడా నిండక ముందే నీకు అరెస్ట్ వారెంట్ వచ్చిందంటే నువ్వు దొంగవి కాబట్టే. తల్లి, నీకు ఒకటి చెప్తున్నావు, నువ్వు ఒక ఆడపిల్ల అంటే నువ్వు ఒక భార్యవే, నేను కాదనట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి నీ భర్తకి పోలిస్తున్నావంటే ఆయన చెప్పులకి కూడా పనికిరాను నీ భర్త. నువ్వు చంద్రబాబు నాయుడు గారు కలుపుతావేంటి? ఆయన ఒక లీడర్, నీ భర్త ఒక సీటర్. ఒక సీటర్కి ఒక లీడర్ కలిపితే ఎట్లా తల్లి నువ్వు? మేము ఒకటి చెప్తున్నాము, జోగి రమేష్ భార్యకి నిన్న ఆవిడ మాట్లాడుతా ఏం చెప్తుందంటే, ఆయన పెద్ద ఆయన గండి, ఆయన లోపలికి వెళ్తే వాళ్ళ ఆవిడ ఎంత అల్లాడిందో. వాళ్ళ ఆవిడ కాదండి అల్లాడింది, ఇవాళ ప్రపంచం మొత్తం కూడా, దేశంలో 110 దేశాలలో కూడా తీవ్రంగా ఖండించారంటే ఆయన ఒక లీడర్ అమ్మా. నువ్వు అర్థం చేసుకో, నీ భర్త ఏదో ఒక 2 సంవత్సరాలు మినిస్టర్ పదవి ఇవ్వగానే చంద్రబాబు నాయుడుతో పోల్చడానికి అర్హుడు కాదు. ఆయన వేసుకునే బూట్లకు కూడా పనికి రానివాడు నీ భర్త. నువ్వు అర్థం చేసుకో.